అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. సింగనగర్లోని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మత్తు పదార్థాల బారి నుండి రక్షిద్దామంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, గంట కృష్ణమోహన్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవమని, ప్రపంచంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులను, ప్రజలను చెడు మార్గాల వైపు తీసుకుపోవడానికి మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. దీని మీద బాధ్యత సామాజిక విలువలు కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం మనకి కావాలి అంటూ ఈనాడు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేయడం, నీ తోడు మానసిక వికాసం సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను నిషేధించాలి, మత్తు పదార్థాల వ్యతిరేక ఆంధ్రప్రదేశ్గా ప్రజలందరూ నవ్యాంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాలను నిషేధించే దిశగా ముందుకు సాగాలని సింగినగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ప్రదర్శనలు, వేలాది మందితో బయలుదేరి యువతను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పైడి శ్రీను, బత్తుల కొండ, సింగం వెంకన్న, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ప్రపంచంలో ఉన్నటువంటి యువతని, విద్యార్థులని, ప్రజల్ని చెడు మార్గాల వైపు తీసుకుపోవటానికి మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున వారి భవిష్యత్తుని నాశనం చేస్తున్నాయి. దీని మీద సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మత్తు పదార్థాల వ్యతిరేక ప్రపంచం మనకు కావాలనేటువంటి నినాదంతో ఈనాడు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ప్రదర్శనలు చేయటం, నిరసనలు చేయటం, అటు సంబంధించినటువంటి అధికారులకి, ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండవ మైత్రి గారి నేతృత్వంలో ఈనాడు నీ తోడు మానసిక వికాసం వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను నిషేధించాలి, మత్తు పదార్థాల వ్యతిరేక ఆంధ్రప్రదేశ్గా మనందరం కోరుకునేటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాలను నిషేధించేటువంటి దిశగా మనం సాగాలనేటువంటి నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ కార్యాలయం దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన వేలాది మందితో బయలుదేరి అటు పత్రికలకి, ఇటు మీడియాలకి చూపిస్తూ ప్రజలని, యువతని, విద్యార్థిని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా భావి భారత పౌరులే రేపు దేశానికి వెన్నుముక అని చెప్పేటువంటి విధంగా విద్యార్థులు, యువతతోనే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ మారక ద్రవ్యాల వ్యాపారం చేసేటువంటి మాఫియా కళాశాలల్లోకి దూరి, స్కూళ్ళలోకి దూరి, రోడ్లు పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టుల్లో గంజాయి మొదలుకొని హెరోయిన్ దగ్గర నుంచి, కొకెన్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగించడమే కాకుండా అవుట్స్కట్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్లో పార్టీలు పెట్టి తెల్లవారులు కూడా హై స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి లో స్థాయి వ్యక్తుల వరకు కూడా నైట్ పూట పార్టీలు జరుపుకున్నటువంటి సందర్భాలని మనం చూస్తున్నాం. దీని మీద పోలీసులు ఉక్కుపాదంతో కాలు మోపవలసినటువంటి పరిస్థితి ఉంది. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడేటువంటి, యువతని బానిసలుగా చేసుకునేటువంటి, విద్యార్థులు భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నటువంటి మత్తు పదార్థాలన్నీ కూడా తక్షణమే నిషేధించాలని తెలుగుదేశం పార్టీగా బోండవ మైత్రి గారిగా మేము తెలియపరుస్తున్నాం. ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ అడుగులేస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొన్న వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సత్యనాపురం ప్రాంతంలో వేల కోట్ల రూపాయల గంజాయిని ఇక్కడ దిగుమతి చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విజయవాడ, సత్యనాపురం కేంద్రంగా 4 దిశలా కూడా పంపిస్తున్నటువంటి ఘటనల మీద ఆనాడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి బోండవ మైత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేసి
ఆ వైసీపీ సాగిస్తున్నటువంటి మారక ద్రవ్య వ్యాపారస్తులు కొమ్ము కాసేటువంటి విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈనాడు బోండా ఉమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడలో ఆ రకమైనటువంటి వ్యాపారాలు జరగకుండా ఉండటానికి తక్షణమే ముత్తు పదార్థాలన్నీ కూడా నిలుపుదల చేసేటువంటి విధంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకునేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఇది ప్రజల్ని చైతన్యపరుస్తూ యువతని మంచి మార్గంలో ముందుకు సాగుతూ విద్యార్థుల భవిష్యత్తును వారు గుర్తు చేసేటువంటి విధంగా సాగుతున్నటువంటి ఈ ప్రదర్శనలో భాగస్వాములందరూ అయ్యి భవిష్యత్తులో ముత్తు పదార్థాల వ్యతిరేక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దానిలో బోండా ఉమేశ్వరరావు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతారని ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి నీతోడు మానసిక వికాస సంస్థ వారికి మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు విద్యార్థులు యువతకి అందరికి కూడా ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నాం. మొత్తు పదార్థాలను అందరూ నిషేధిద్దాం. మొత్తు పదార్థాన్ని రాష్ట్రం నుంచి పాల్గొందాం. మొత్తు పదార్థాల వ్యతిరేక రాష్ట్రంగా తీర్చిదిద్దాం. మన భవిష్యత్తును మనమే కాపాడుకుందామని నినాదం ముందుకు సాగాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.